చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న ప్రియమైన మా తండ్రి, మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క నామములో మీ వందనములు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. మా ప్రియసోడు సతీష్ని పెట్టి వందనాలు, పాప వాత్సల్యం పెట్టి వందనాలు, వారి వివాహ జీవితంలో విరిచిన కృపల కొరకు వందనాలు, వారి వివాహ జీవితాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన బహుమానం కొరకే స్తుతిస్తుంటున్నాం. ప్రియ ప్రభువా, ఈ సమయంలో తల్లిగారు జ్ఞాపం చేసుకుంటున్నాం. ఈ దాసులు సూర్యకాంతం పెట్టి వందనాలు, చోడు సతీష్ యొక్క తోబట్టును పెట్టి వందనాలు, మహిమలో ఉన్న రామచంద్ర గారి జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రేమల మా తండ్రి, మా ప్రియుల ఆహ్వానంతో వచ్చిన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, దైవజనులు, విశ్వాసులు అందరిని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాం. ప్రియ ప్రభువా, ఇంతవరకు మాకు ఇచ్చిన కృపల కొరకే స్తోత్రాలు. మా మిగిలిన సమయాలు మీ హస్తగతం చేసుకుంటూ విశ్వాసం మీ రక్తాన్ని మాపై ప్రోక్షించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రభు రక్షకుని యేసుక్రీస్తు యొక్క నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ పల్లో పాడుకుందాం. మీ చేతులను బైబిల్ పైకి చూపిస్తూ బైబిల్ పల్లో పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన చేతుల్లో ఈ బైబిల్ 2000 భాషల కంటే అధికమైన విధానంలో ప్రపంచంలో అమ్ముడవుతుంటుంది. గిన్నిస్ బుక్లో ఈ గ్రామస్తులందరికీ తెలియాలి, ఇంకా నువ్వు వెనకబడిపోయి ఉన్నావేమో. 3 పర్యాయాలు గిన్నిస్ బుక్ రికార్డు ఏంటది? ప్రపంచంలో మొట్టమొదటిగా మొదటి స్థానంలో ఉంది అమ్మకంలో బైబిల్. భోజనం చేసే వారికి విజ్ఞప్తి, మీరు ఎక్కువ శబ్దాలు చేస్తుంటే మేము ముందుకు వెళ్ళలేము. ఎవరు పెద్ద మనుషులు కాస్త వారి దగ్గరికి వెళ్ళి చెప్తే మంచిదేమో. కొంచెం సహకరించండమ్మా. భోజనం చేస్తున్న వారు చక్కగా భోజనం చేయండి. ఈ నూతన సంవత్సరంలో ఇంకా నీవు ఈ గ్రంథం చదవడం మొదలు పెట్టకపోతే తప్పక బైబిల్ గ్రంథం కలిగి ఉన్నవారు ఈ గ్రంథాన్ని చదవటం ప్రారంభించండి. ఈ గ్రంథంలో 2 ప్రాముఖ్యమైన సంగతులు. ఒకటి, దేవుడు ఎవరు, మనల్ని పుట్టించిన దేవుడు ఎవరు, మన రక్షకుడు ఎవరు, ఆయన ఎంతగా ప్రేమించాడు, ఆయన మన కొరకు ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు. రెండవది, మానవ మాత్రులమైన మనము ఎవరము, ఎపాటి వారము, మన స్థితిగతులు ఏంటి, మనకి ఎందుకు దేవుడు అవసరం, ఇవన్నీ బైబిల్ గ్రంథంలో చక్కగా వివరించబడుతుంటున్నాయి. కనుక ఎవరికైనా బైబిల్ గ్రంథం లేకపోతే దయచేసి మీ పాస్టర్ గారికి చెప్పి ఒక బైబిల్ గ్రంథం తెప్పించుకోండి. దాని ఖరీదు ఇంచుమించు 300 కావచ్చు, లేకపోతే 400 కావచ్చు. రేట్లు పెరుగుతున్నాయి కనుక తప్పక చదవటము ప్రారంభించండి. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ఇకపోతే ఇంతవరకు మన మధ్యలో మాట్లాడే దైవజనులందరూ కూడా చక్కటి వారు మరియు చిన్న స్వల్పమైన ఉపన్యాసాలు చేస్తూ వచ్చారు. రక్షణ కొరకై మనల్ని హెచ్చరిక చేస్తూ వచ్చినారు. సో నాకు ఇవ్వడం ఈ సమయాన్ని కూడా మరి కొద్దిగా ఆలస్యమైంది. అయినప్పటికీ కొంచెం ఓపికగా మీరుంటే ప్రభు నా హృదయం ఇచ్చిన సందేశాన్ని కూడా నేను మీతో పంచుకోవాలని ఆశిస్తుంటున్నాను. మనందరికి తెలిసిన ఒక వచనం తీసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 33వ వచనం 2వ భాగం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. మళ్ళా చదువుతున్నాను. నీతిమంతుల నివాస స్థలమును ఆయన
ఆశ్రయించును. మరొక వచనం చదువుకుందాం. మనందరికి తెలిసిన మాటలే, క్రొత్త మాటలు కాదు. 127వ కీర్తన, 127వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. ప్రియమైన వాళ్ళారా, 2 మాటలు ఇక్కడ మనం చదువుకున్నాం. వీటి యొక్క వివరంలోకి వెళ్ళక ముందు ఇంటికి నేను ఎట్లా తీసుకురాబడ్డాను, ఎట్లా ఈ ఇంటితో పరిచయం ఏర్పడిందో క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పాలని ఆశిస్తున్నాను. బిడ్డ సతీష్ పరిచయం చెప్పాలంటే వాళ్ళ మామగారి గురించి చెప్పాలి, వాళ్ళ మామగారి పరిచయం చెప్పాలంటే నా గురించి చెప్పుకోవాలి. ఇట్లా చాలా పొడుగుంటారు. అయితే క్లుప్తంగా చెప్తారు. 96 నుండి 98వ సంవత్సరం వరకు జహీరాబాద్లో మేము సేవకులుగా ఉన్నాం. కుటుంబముగా నేను, నా భార్య, 2 పిల్లలతో జహీరాబాద్ సేవ కొరకు వెళ్ళాం. 96 అప్పటికి వాత్సల్య వాళ్ళ తండ్రి గారు బ్రదర్ రాజు, ఆయన క్రైస్తవ మతంలోంచి క్రైస్తవ మార్గంలోకి వచ్చేసాడు. అందుకొరకే మాతో మా సేవలో పూర్తిగా ఏకీభవిస్తుండేవాడు. నిజానికి జహీరాబాద్ అసెంబ్లీ కాదు, ఆయన ప్రక్క బ్రాంచ్ కొత్తూరు అని ఒక స్థలం. అయినప్పటికీ మాతో పూర్తిగా సేవలో ఒక యవనస్తుడిగా ఏకీభవిస్తూ వచ్చాడు. సువార్త అంటే చాలా ఆశ. ఆ మధ్యన సాక్ష్యం చెప్పాడు. ఇంచుమించు 18 రాష్ట్రాల్లో సువార్త బృందాలతో సువార్త చేశాడట. ఎన్ని రాష్ట్రాలు? 18 రాష్ట్రాలు. సువార్త అంటే పిచ్చి. ఎవరు సువార్త ఉందని చెప్తే కూడా వెళ్ళిపోతాడు. ఎంత ఖర్చు అన్నా కానీ సొంత ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతాడు, కుటుంబం ఏమన్నా కానీ అన్నట్లుగా. ఆ రీతిగా పరిచయం అయి మా సేవలు కూడా సహకరిస్తూ వచ్చాడు. సో దేవుని సేవకులుగా మాకు ఒక బాధ్యత ఉంది, ఆయన భవిష్యత్తును తీర్చిదిద్దాలి. కనుక మేము ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు వివాహము చేయాలని ఒక ఆలోచనకు వచ్చి తనతో మాట్లాడుతూ వచ్చాం. తర్వాత ఎందుకంటే అబ్బాయి కూడా మాకు అనుమతి ఇవ్వాలి కదా ప్రార్థన చేయడానికి, ప్రార్థన చేస్తూ వచ్చినాం. తర్వాత మాకు ఒక తలంపు వచ్చింది, పలానా అమ్మాయి అయితే ఈ బ్రదర్ రాజుకి సూటబుల్గా ఉంటుంది అని వాళ్ళ పేరెంట్స్ని మేము అప్రోచ్ చేయనాం. అమ్మా, మరి మేము ఇట్లా ప్రార్థన చేస్తున్నాం, సో మీరు కూడా ప్రార్థన చేయండి, చేసి దేవుని మనసు ఏంటో తెలుసుకుని మాకు చెప్పండి అంటే వారు కూడా ప్రార్థన చేశానా. దేవుని సేవకులు మేము అడగకుండానే మా అమ్మాయి కొరకు ఎంత భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు, మీ మాట మేము కాదంటామా అని తప్పకుండా వారు బ్రదర్ రాజుకి వారి కుమార్తెను ఇవ్వడానికి ఇష్టపడ్డారు. అట్లాగే వారి పరిశుద్ధి వివాహంలో జతపరచబడ్డారు. సో రాజు భార్య కూడా శోభ, ఆమె కూడా క్రైస్తవ మతంలోంచి క్రైస్తవ మార్గంలోకి వచ్చింది. ఆ రీతిగా విశ్వాసులుగా వారి వివాహం జతపరచబడ్డారు. వారి సంతానముగా ప్రథమ సంతానంగా బిడ్డ వాత్సల్య, తర్వాత బాబు మోజెస్ కదమ్మా, బాబు మోజెస్. అట్లా వారు కూడా మరి చిన్న వయసులోని యేసు ప్రభువారి సొంత రక్షకుడుగా వారు కూడా అంగీకరించారు. తర్వాత బిడ్డ వాత్సల్య కొరకై 2 సంవత్సరాలుగా, ఈ వివాహానికి ముందు 2 సంవత్సరాలుగా మేము ప్రార్థన చేస్తూ వచ్చినాం. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన అంశము మాకు ఇవ్వబడ్డది. వారు మాకున్న క్లోజ్నెస్ని బట్టి మాతో పంచుకుంటూ వచ్చారు. మేము కూడా ప్రార్థన చేస్తూ వచ్చినాం. సో మేము ప్రార్థన చేస్తుండగా ఒకరోజు బ్రదర్ రాజు ఫోన్ చేసి ఈ ఊరి పేరు రావులపాలెం అని అడుగుతున్నాడు. ఇవన్నీ మీకు ఎంత దూరం అంటున్నాడు. అసలు సంగతి చెప్పిన ఆయన ఎంత దూరమో నాకు కూడా తెలియదు అంటే అప్పుడు చెప్పాడు, మన పాపకు ఒక సంబంధం వచ్చిందన్న, ఆయన దేవుని బిడ్డ, ఇతర దేశంలోనే ఉద్యోగం చేస్తూ దేవుని నమ్ముకున్నాడు అంటే చాలా సంతోషమైంది. మేమిద్దరం ఫోన్లోనే సంభాషించుకుంటూ సంతోషపడ్డాం. ఇరుకులో ప్రార్థన చేయగా ఎక్కడ జవాబిస్తాడట? విశాల స్థలంలో. సో ఇక్కడ మేము ప్రార్థన చేస్తే, తెలంగాణలో మేము ప్రార్థన చేస్తే దేవుడు విదేశాల నుంచి జవాబు తీసుకొచ్చాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆ రీతిగా వెంటనే తదుపరి కార్యక్రమాలు చేయబడ్డాయి. మరి వారి వివాహంలో జతపరచబడ్డారు.
తర్వాత వారికి దేవుడు మరి బహుమతిగా ఒక బిడ్డను కూడా వారికి ఇచ్చినట్లుగా మనం గమనిస్తుంటున్నాం. కానీ ప్రియమైన వాళ్ళారా, నేను మరి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా నా జీవితంలో 75వ సంవత్సరంలో క్రైస్తవ మతంలో నుంచి క్రైస్తవ మార్గంలో తీసుకురాబడ్డాను. చాలా మందికి రక్షణ అంటే తెలియకపోవచ్చు, మారు మనసు అంటే తెలియకపోవచ్చు, నూతన జన్మ అంటే తెలియకపోవచ్చు. అందుకొరకే మీకు తేలిగ్గా అర్థం అవడానికి మాట చెప్తున్నాను. 75 సంవత్సరం మే నెలలో క్రైస్తవ మతంలో ఉన్న నేను క్రైస్తవ మార్గంలోనికి నేను తీసుకురాబడ్డాను. యేసు ప్రభు వారిని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. అంతవరకు కూడా క్రైస్తవ కుటుంబంలో భక్తిగా ఉండేవాడిని, కానీ రక్షణ మార్గం తెలియదు. నేను ఒక ఉత్తమమైన క్రైస్తవుని అనుకునేవాడిని. నేను పాపినని నేను ఎప్పుడూ అనుకోలే. ఎందుకంటే చిన్నప్పటి నుంచే బైబిల్ చదవడం అలవాటు చేశారు. కుటుంబ ప్రార్థన, ఉదయము సాయంత్రము, ఆదివారం మందిరానికి వెళ్ళాలి. నేను ఎట్లా పాపిని అవుతాను? నేను పాపిని నాకు తెలియదు. అయితే దేవుడు నేను ఒక పాపినని తేటగా బయలుపరిచాడు. నేను కూడా మత సంబంధమైన భక్తిలో ఉన్నానని దేవుడు బయలుపరిచాడు. నేను కూడా ఆయన మార్గంలోనికే రావాలని ప్రేమలో దేవుడు నాకు తేటపరిచాడు. ఆ మార్గం ఏంటో, ఎట్లా మార్గంలోకి వెళ్ళాలో దేవుడు బయలుపరుచుకున్నాడు. వెంటనే నేను ఆయన విశ్వాసంలోకి వచ్చాను. ఇంతవరకు విశ్వాసంలో లేనా? ఉన్నాను, కానీ అది మత సంబంధమైన విశ్వాసమే. ఆచార అలవాట్లతోనే ఇది సాగిపోతూ వచ్చింది. కానీ హృదయంలో, అంటే నీటిలో ఒక బండ ఉన్న బండలోకి నీరు వెళ్ళనట్లుగానే నా జీవితంలోనికి క్రీస్తు యొక్క సుగుణాలు ఏమీ లేవు. ఆయన దృష్టిలో ఒక పాపిగానే ఉన్నాను. అయితే దేవుడు ఆ రోజున నాకు కనువిప్పు కలిగించిన కారణాన్ని బట్టి వాస్తవంగా నేను పాపినని ఆ రోజు అర్థమైంది. ప్రియమైన వాళ్ళారా, దేవుడు నాకు చేసిన మేలేంటో క్రైస్తవులుగా మీ అందరికి చెప్తున్నాను. నేను పాపిని అని నేను అనుకోలేదు, కానీ దేవుడు నేను పాపిని అని నన్ను ఒప్పించాడు ముందు. అంతేకాదు, నాలో పశ్చాత్తాపం పుట్టించాడు. అయ్యో, నేను పాపిని, నా పాపాలకు క్షమాపణ కావాలి. ఎట్లా? ఎవరు క్షమిస్తారు? ఎవరి ద్వారా దొరుకుతుంది? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నీ పాపాలు క్షమించబడతాయి. ఆయన రక్తంలో నువ్వు కడగబడి శుద్ధిగా చేయబడిపోతావు. అయితే ఏం చేయాలి? ఏమీ లేదు, సింపుల్, వెరీ సింపుల్. నీ పాపాల క్షమాపణ కోరుకో, ఆయన నిన్ను క్షమించాడని విశ్వాసం వచ్చి చాలు అన్నారంతే. ఎంత సింపుల్ చూడండి రక్షణ. చాలా మంది తెలియక ఇంకా క్రైస్తవ మతంలో కుటుంబీకులాడుతూ ఉన్నారు. చాలా వెరీ సింపుల్. చిన్న ప్రార్థన చేశాను. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. మీ రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరచు. యథార్థంగా అడిగాను, మనస్ఫూర్తిగా అడిగాను, గ్రహింపుతో అడిగాను, పశ్చాత్తాపంతో అడిగాను. అంతేనండి. దేవుడు ఆ రోజున పరలోకంలో నుండి నాలో విశ్వాసం పోసాడు. జయప్రకాష్, నీ పాపములు క్షమించబడ్డాయి. నా రక్తంతో నేను కడిగి శుద్ధినిగా చేసేసాను. నీ పేరు నా జీవ గ్రంథంలో రాసుకున్నాను. నా సంతోషం ఇంతంత కాదు. పరలోకంలో దూతలతో సంచరిస్తున్నంత సంతోషం నాకు కలిగింది. ఆ రీతిగా ఆత్మ క్షేమాభివృద్ధి కొరకై మరి సోదరుడు సతీష్ ఉన్న సహవాసంలోనే నేను కూడా కొనసాగుతూ వచ్చాను. తర్వాత నా యవన జీవితంలో దేవుడు సేవ కొరకే పిలిచాడు. భక్సింగ్ గారు దైవజనుడు బాగున్న దినాల్లోనే హైదరాబాద్ నేను వెళ్ళినప్పుడు 81వ సంవత్సరం మే నెల 29వ తారీఖున దేవుడు నన్ను సేవ కొరకై తన వాక్యం ద్వారా పిలుస్తూ వచ్చాడు. అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. తర్వాత సెకండ్ ఇయర్లో చదువుతున్నప్పుడు భక్సింగ్ గారు ప్రార్థన చేసి దేవుడు నాతో కూడా మాట్లాడాడు. నువ్వు హెబ్రోన్ అంటే హెడ్ క్వార్టర్, మాకు నీవు రావచ్చు, నీవు కూడా మాతో ఉండొచ్చు అని ఉత్తరం ద్వారా తెలియపరిచారు. ఆ రీతిగా వెళ్ళడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, నేను మీతో చెప్పబోయే విషయం ఏంటంటే, ఒక క్రైస్తవ మతస్థుడిగా క్రీస్తు మార్గంలోకి వచ్చిన నేను, క్రైస్తవ మతంలో ఉన్న వారందరూ కూడా క్రీస్తు మార్గంలో రావాలని ఒక భారం నాలో ఉంది. ఈ ప్రార్థన ఎప్పుడు వెళుతూ ఉంటుంది.
అపోస్తలుడు పౌలు అంటాడు, నా స్వకీయుల్ని కొంతమంది నన్ను రక్షించుకోవాలని ఏమంటాడు, నా ప్రాణాన్ని నేను ఏం చేస్తలేదు, లెక్క చేస్తాను. స్వకీయులు ఎవరండి? యూదులు. స్వకీయులు ఎవరు? యూదులు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మరి క్రైస్తవేతరులు కూడా ఒకవేళ ఈ మాటలు వినొచ్చు. ఏ మతమైనా సరే, క్రైస్తవ మతమైనా సరే, అన్ని మతాలు క్రీస్తు దగ్గరికే రావాలి. అన్ని మతాలు క్రీస్తు మార్గంలోనికే రావాలి. యేసుప్రభువు చెప్పారు, నేనే మార్గము సత్యము జీవమని. ప్రియమైన వాళ్ళారా, ఆ రీతిగా మాత్రమే మనం నీతిమంతులుగా చేయబడతాం. కనుక ఈ లోకంలో నీతి, దేవుని మార్గ విధానంలో నీతి, రెండు రకాల నీతి ప్రపంచంలో ఉంది. మొదటి నీతి గురించి చిన్నగా మాట్లాడతాను. ఎందుకంటే మనం ఏం చదువుకున్నాము, నీతిమంతుల నివాస స్థలం ఆయన ఆశ్రయించును. ఎట్లా మనం నీతిమంతులు అవుతాం? లోకంలో నీతిమంతులు ఎవరు? నీతిమంతులుగా అవడం అంటే ఏంటి? లోకంలో నీతిమంతులు అంటే మనకు అర్థమయ్యే భాషలో మంచోడు ఏంటంటే ఏం వాడతాము? మంచోడు. నీతిమంతుడు కాడు అంటే ఏం పదం వాడతాము? చెడ్డోడు. అంతే. ఈ బైబిల్ భాష నీతిమంతుడు. మనము క్లియర్గా మాట్లాడుకునే మాటలు ఏంటి? ఈ అమ్మాయి మంచిది, ఈ అబ్బాయి మంచోడు, లేక ఈ అమ్మాయి చెడ్డది, ఈ అబ్బాయి చెడ్డోడు, ఆయన మంచోడు, ఆయన చెడ్డోడు, ఆమె గారు మంచిది, ఆమె గారు చెడ్డది. దీన్ని బట్టి, వారి క్యారెక్టర్ని బట్టి మంచి చెడల్ని మనం ఎంచుకుంటాం. ఇది లోకరీతిగా ఉన్న లెక్క. బాగా వింటున్నారు అనుకుంటున్నాను. మరి దేవుని లెక్క ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ప్రియమైన వాళ్ళారా, తప్పదు మనం ఒప్పుకోవాలి దేవుని వాక్యాన్ని. మన భక్తి దేవుని ఎదుట సరిపోవట్లేదు, సరిపోదు కూడా. మన నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి పేలికలుగా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, నిజమైన విశ్వాసం మనల్ని నీతిమంతులుగా చేస్తుంటుంది. నీతిమంతులకి నివాసముగా మన నివాసం కావాలంటే ముందు వ్యక్తిగతంగా మనము నీతిమంతులు కావాలి. మన నీతిమంతులు కావాలి అంటే ఏమీ లేదు, చిన్న క్లూ, నేను నీతిమంతుడు కాదు అనుకోవాలంతే. బైబిల్ చెప్తుంది కనుక. బైబిల్ ఏం చెప్తుందమ్మా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. రోమా 3:23, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి, హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు తేడా లేదు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, దేవుని మహిమకి దూరం అయిపోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఇది లోకం యొక్క పరిస్థితి. మరి ఏంటి ఇప్పుడు మన అవసరం ఏంటి? మనకు కావాల్సింది ఏంటి? దాన్ని ఎట్లా పొందగలము? 24 వచనంలో అంటాడు, 3:24లో, కాబట్టి చూసారమ్మా, నమ్మువారు ఆయన కృప చేతని క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా. ఈ మాట గమనించండి, ఉచితము. రక్షణ ఉచితము, దేవుడు ఉచితము, పరలోకము ఉచితము. మతాలు ఎంత బరువు మోపుతున్నాయండి మనుషుల మీద. కర్మకాండ, ఎంతెంత ఖర్చులు, ఎన్నెన్ని ప్రయాసలు. అందువరకు యేసుప్రభువు అన్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న వాళ్ళారా ఏం చేయాలి? నా ఎద్దకు రండి. ఎందుకు ప్రయాసపడుతున్నారు మీరు? మీ కొరకు నేను ప్రయాసపడ్డాను, మీ కొరకు నేను శ్రమ పడ్డాను, మీ కొరకు నేను దెబ్బలు తిన్నాను, మీ కొరకు నేను రక్తం కార్చాను. మీరెందుకు శ్రమ పడుతున్నారు అనవసరంగా? తల్లి చక్కగా ప్రయాసపడి మనకి ఎన్నో వంటలు పదార్థాలు వండి టేబుల్ మీద పెట్టేసింది. నాయన చేతులు కడుక్కుని వచ్చి తినంటుంది ప్రేమ గల తల్లి. లేదమ్మా, నేను కూడా వంట చేసుకుంటానంటే ఏమైనా అర్థం ఉందా? ఈ దినాల్లో మతాలు ఏం బోధిస్తున్నాయి? నువ్వు కూడా వంట చేసుకోవాలి, నువ్వు కూడా వంట చేసుకోవాలి, నువ్వు కూడా ప్రయాసపడాలి. ప్రియమైన వాళ్ళారా, క్రియల ద్వారా, మనం చేసే మంచి పనుల ద్వారా ఎవరు కూడా దేవుని యొద్దకి వెళ్ళలేరు.
ఎవరు దేవుణ్ణి కలుసుకోలేరు. అందుకొరకే మనకు చిన్న సూత్రం దేవుడు చెప్పాడు. ఎవరైనా విశ్వాసం ఉంచితే ఎట్లమ్మా? ఉచితము. ఎట్లాంటిది? ఉచితం. ప్రభుత్వాల్లాగా ఎలక్షన్ ముందు ఉచితాలు ప్రకటించి ఎలక్షన్ అయిపోయిన తర్వాత బడ్జెట్లో కేటాయించలేని పరిస్థితులు ఉన్నాయి, లోటు బడ్జెట్ అని చెప్తూ ఉంటారు. ఇది అట్లా కాదు. ఆయన లోక రక్షకుడు, అందరి పాపాలను క్షమించడం సిద్ధంగా ఉన్నాడు. నమ్మడం నీకు చేతనైతే నమ్ము వారికి ఉచితంగా నీతిమంతులం అయిపోతున్నాం. అంటే మనం ఎట్లా అయిపోతున్నాము? ఉచితంగా నీతిమంతులం అయిపోతున్నాం. ఇంత సింపుల్ గా దేవుడు రక్షణ దాచిపెడితే ఈ రోజు వరకు ఈ విశ్వాసంలోకి రాలేకపోతున్నాం. అదేంటయ్యా అట్లా అంటారు? మేము చిన్నప్పటి నుంచి విశ్వాసంలో ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, విశ్వాసము 3 రకాలు. ఎన్ని రకాలు? ఈ 3 రకాల్లో ఒక రకం విశ్వాసం మాత్రమే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఒక రకం ఏంటంటే హిస్టారికల్ ఫెయిత్, చరిత్ర చెప్తుంది. చూసారా? దాన్ని ఏ మతస్థులైనా అంగీకరించవలసింది. యేసు ప్రభు వారు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చారు. ఆయన బెత్లెహేములో పుట్టారు. ఆయన నజరేయుడిగా పెరిగారు. లోకము అంగీకరించవలసింది. దీన్ని ఏమంటారమ్మా? చరిత్ర. చరిత్ర చెప్తుంది. అలెగ్జాండర్ చరిత్ర విన్నాం, నమ్మాం. ఎన్నో చరిత్రలు నమ్మాం. యేసు ప్రభువు చరిత్ర కూడా చెప్పారు, నమ్మాము. ఇదేం విశ్వాసం అండి? ఇది చారిత్రాత్మకమైన విశ్వాసము. దీని ద్వారా ఏ మనుషుడు నీతిమంతుడు కాడు. రెండో విశ్వాసము ఇంటలెక్చువల్ ఫెయిత్. అంటే మనం క్రైస్తవ మతంలో మనం కలిగి ఉండేదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంటలెక్చువల్ ఫెయిత్. అంటే మనసునందు విశ్వాసం ఉంది. చరిత్రలో పుట్టడమే కాదండి, యేసు ప్రభువు నా దేవుడు వరకు మనం వచ్చేస్తాం క్రైస్తవ మతంలో. ఆయన నా దేవుడు, ఆయన నా రక్షకుడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకు తిరిగి లేచాడు, ఆయన నా కొరకు పరలోకం సిద్ధం చేశాడు. ఇవన్నీ ఇంటలెక్చువల్ ఫెయిత్ కి సంబంధించినవి, మానసికమైన గ్రహింపుకి సంబంధించినవి. దీని ద్వారా కూడా మనం నీతిమంతులం కాలేము. మరి ఇప్పుడు బెత్లెహేములో పుట్టిన దేవుడు ఇక్కడ పుట్టిన రోజున మనం ఏమైపోతాము? నీతిమంతులం అయిపోతాం. దీనికి ఏమని పేరు? లివింగ్ ఫెయిత్, సజీవమైన విశ్వాసము. అందరూ చెప్పండి. మనందరం ఇప్పుడు ఏ విశ్వాసంలోకి రావాలి? చెప్పాలి. సజీవమైన విశ్వాసంలోకి వస్తేనే నీతిమంతులుగా అవుతాం. ఇప్పుడు మీరు కూడా అనొచ్చు, మేము కూడా ఉన్నది అదే విశ్వాసం అని. ఇక కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాను ఈ విషయాన్ని. ఏంటంటే యేసు ప్రభువు నమ్మడం అంటే ఏంటి? సజీవమైన విశ్వాసం అంటే ఏంటి? దేవుడు నాకు తేటగా బయలుపరిచాడు. అందరూ నా వైపు చూస్తున్నారమ్మా? అటు ఇటు చూస్తున్నారా? చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. ఏంటి దేవుడు నాకు బయలుపరిచాడంటే, నేను పాపములు ఒప్పుకున్నప్పుడు నా పాపములు క్షమించబడ్డాయి అని విశ్వాసమే సజీవమైన విశ్వాసం. నీవు నేను ఈ భూభాగంలోకి రావాలి, ఈ పునాది మీదకి రావాలి. అర్థమైంది కదా? ఎట్లమ్మో చెప్పండి మరోసారి. మీలో అందరూ పాపాలు ఒప్పుకునేవారు అనుకుంటున్నారు, క్రైస్తవులే కదా. కానీ ఎక్కడ ఆయనకి మనకి దూరం అయిపోతుంది? ఇప్పుడు ఒప్పుకున్న పాపాలు క్షమించాడని మనం నమ్ముతలేదు. ఎంతమంది నమ్ముతున్నారు? చేయి చూపించండి. ఈ రోజు వాళ్ళంతా నీతిమంతులు కాబోతున్నారు. చేయతండి. యేసయ్య దగ్గర నా పాపం ఒప్పుకున్నాను, ఆయన నా పాపాలు క్షమించాడని చేయతండి. విశ్వాసం తెస్తాను మనం. వెరీ గుడ్. మన విశ్వాసంలోకి రావాలి. పాపాలు ఒప్పుకోవడంతో సరిపెట్టుకోవద్దు. చాలా మతాలు అదే చెప్తున్నాయి. క్రైస్తవ మతం అదే చెప్తుంది. ఒక అడుగు మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు మతానికి మేము దాటి ముందుకెళ్ళాలి. అన్ని మతాలు పాపాలు ఒప్పుకోమని చెప్తున్నాయి. కానీ ఏ మతాల్లో పాపాలు క్షమించబడవు? క్రైస్తవ మతంలోనూ పాపాలు క్షమించబడవు.
క్రీస్తు క్షమిస్తాడు. ఎవరు క్షమిస్తారు? యేసు అన్నారు, నా కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి, నా కుమార్తె నీ పాపములు క్షమించబడ్డాయి. కానీ ఎవరైతే పాపాలు ఒప్పుకునే అనుభవం మీకుందో ఈ రాత్రి చెప్పండి, యేసయ్యా నీవు నా పాపములు క్షమించావని ఈ రోజు బలంగా నమ్ముతున్నాను. మరి నెక్స్ట్ ఏంటి? ఈ రోజు నువ్వు ఏం చేయాలంటే, యేసయ్యా నా పాపం క్షమించావయ్యా, నీకు చాలా వందనాలు. ఏం చెప్పాలి మనం ఉదయం పడుకున్నప్పుడు, బస్సులు వెళ్తున్నప్పుడు, తింటున్నప్పుడు, త్రాగుతున్నప్పుడు, ఎక్కడున్నా కలిసి థ్యాంక్స్ గివింగ్ హార్ట్. ఎటువంటి హృదయం అండి అది? కృతజ్ఞతా హృదయం. ఇదే వర్షిప్, ఇదే నిజమైన ఆరాధన. ఏదో 4 పాటలందరూ మనం కలిసి పాడేస్తే ఆరాధన కాదు. నీ సొంత హృదయంలో నువ్వు యేసయ్యతో చెప్పగలిగి ఉండాలి. ఏమని? యేసయ్యా నా పాపములు క్షమించినందుకు నీకు వందనాలు. అందరు చెప్పండి, యేసయ్యా నా పాపములు క్షమించినందుకు వందనాలు. ఈ మాట నాతో చెప్పిన వాళ్ళు అందరూ అదే మీ స్టాండ్ మీద ఉండండి ఈ రాత్రి నుంచి. సైతాన్ అంటది, అదేం కాదులే అని తక్కువ పాపాలు చేసావేంటి, అట్లయితే నువ్వు అనాలి, లేదు లేదు యేసయ్య నా పాపములు క్షమించేశాడు. బైబిల్ ఏం చెప్తున్నామా? యేసు రక్తము ప్రతి పాపముని కడిగి ఏం చేస్తుంది? పవిత్రం చేసేస్తుంది. ఇది నిజమైన విశ్వాసం. 1 యోహాను 1:9 చదవమ్మా. 1 యోహాను 1:9. తెలియదమ్మా? మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా అమ్మా ఎవరి మీద పెట్టాడు దేవుడు? ఎవరు పాపాలు ఒప్పుకుంటారో వాళ్ళ క్షమాపణ. మతం చెప్పినట్టు కాదు, హృదయంలోంచి రావాలి పశ్చాత్తాపం. కన్విక్షన్ అంటారు దీన్ని. కన్విక్షన్, ఒప్పుదల. అవునండి నేను పాపిని, నాకు అర్థమైపోయింది, నేను క్షమాపణ కోరుకుంటున్నాను. కానీ ఈ రాత్రి క్రైస్తవ మతంలో ఉన్న మనము విశ్వాసంలోకి వచ్చేస్తాం. విశ్వాసం ఏం చెప్తుంది? విశ్వాసం మౌనం ఉండదు, విశ్వాసం మాట్లాడుతుంది. యేసయ్యా నీకు వందనాలు. ఏమంటది? యేసయ్యా నీకు వందనాలు. చూసారా, మనము ప్రార్థనలో నుండి ఆరాధన అనుభవంలోకి వెళ్ళిపోతాం. ఏ అనుభవంలోకి వెళ్ళిపోతాము? మరొక రీతిగా మనం ఆరాధన అనుభవం మనకు దొరకదు. కనుక నిరంతరము ఇది నీ జీవితంలో ఒక చక్కటి ఫ్రెష్ కొత్త అనుభవం అన్నమాట. దీనికి బైబిల్ భాషలో నూతన జన్మని, రెండవ జన్మని, పైనుండి వచ్చే జన్మని, మారు మనసు అనుభవాన్ని, రక్షణ అనుభవాన్ని, దేవుని పిల్లలయ్యే అనుభవాన్ని, రకరకాల పేర్లు ఉంటాయి. కానీ ఇవన్నిటికీ ఒకటే అంశం ఏంటంటే యేసయ్య నా పాపములు క్షమించినాడు. ఒకసారి మేము అడవి ప్రాంతాల్లో సేవ చేస్తున్నప్పుడు ట్రైబల్ ఏరియాలో ఉన్న కొంతమంది ప్రియులు బాప్తిస్తాల కొరకు ముందుకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళ మధ్యలో మేము పరిచయం చేస్తున్నాం. అమాయకులు, చదువు రాదు, మరి ఏం చేయాలి, ఇవ్వాలా వద్దా ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రభువా వీళ్ళ అమాయకులు, చదువు రాదు, వాళ్ళు అంటున్నారు బాప్తిసం కావాలని, ఏం చేయమంటావు? వెరీ సింపుల్ అండ్ ఆన్సర్ దేవుడు నాకు ఇచ్చాడు. ఎవరు ఆరాధన చేస్తున్నారో వాళ్ళందరికి బాప్తిసాలు ఇచ్చేసాయి. ఎవరు ఆరాధన చేస్తారేదో వ్యక్తిగతంగా సంఘంలో వారెవరికి బాప్తిసాలు ఇవ్వవద్దు. ఏంటి ఆరాధన? ఇందా చెప్పాను, యేసయ్యా నా పాపములు క్షమించినందుకు నీకు వందనాలు, మీ రక్తంతో నన్ను కడిగి పవిత్రం చేస్తున్నందుకు నీకు వందనాలు, నా పేరు నీ జీవగ్రంథం రాసుకున్నందుకు నీకు వందనాలు. దైవజనుడు భక్త్ సింగ్ గారి ద్వారా ఈ గొప్ప ప్రత్యక్షతను దేవుడు అందించాడు. ప్రియమైన వాళ్ళారా, ఇది నిజమైన శ్రేష్టమైన ఒక వ్యక్తి దేవుని బిడ్డ కాదా అని అర్థం కావాలంటే ఇది చక్కటి నిదర్శనం.
దేవుని పిల్లలు ఎవరు సిగ్గుపడరు, దేవుని పిల్లలు భయపడరు, ఏ కొన్ని పాటలు పాడుకుని సరిపెట్టుకోరు. ఒంటరిగా సంఘములో వారికి అవకాశం ఇచ్చినప్పుడు ఈ మాటలు మేము ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో సంతోషంగా కలిగి ఆయన ఆరాధిస్తాం. వ్యక్తిగతంగా అందరికి అవకాశం ఇస్తాం. ఆ రీతిగా ఆ చదువు లేని అమాయకులకి మేము బాప్తీసాలు ఇవ్వడం జరిగింది. ఎందుకని వారి ప్రభువుని రక్షకుడుగా ఆరాధిస్తున్నారు. అప్పుడు చెప్పాం, మీరందరూ ప్రభు బలలో పాలు పొందొచ్చు. మీరందరూ ప్రభు బలలో ప్రతి ఆదివారం ప్రభు బల్ల అందరూ పాలు పొందొచ్చు. ఎవరందరూ చెప్పండి. గుడికి వచ్చే వాళ్ళందరూ కాదు, పాటలు పాడే వాళ్ళందరూ కాదు, ప్రార్థన చేసే వాళ్ళందరూ కాదు. ఎవరు వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధిస్తున్నారో వాళ్ళందరికీ బాప్తిసము, వాళ్ళందరూ ప్రభు బలలో వారు పాలు పొందవచ్చు. ఆ రీతిగా ప్రభు కట్టే సంఘములో మనం ఏమవుతున్నామో సభ్యులం అయిపోతున్నాం. యేసు ఏం చెప్పారమ్మా? నేను నా సంఘమును కట్టుదును. కనుక అనుమానం లేదు. మనకి ఎవరో పాస్టర్ గారు ఉన్నారు, ఏదో గుడికి వెళుతుంటున్నాము, గుడులు మారడంలో ప్రయోజనం లేదు, పాస్టర్లు మార్చుకోవడంలో ప్రయోజనం లేదు. ఏం మారాలమ్మా? ఇదొక అయ్యగారు ఎవరు చెప్పారు, ఏం మారాలి? హృదయం మారాలి. చూసారా, చాలా మంది ఆ గుడి నుంచి ఈ గుడిలోకి వస్తారు, ఈ గుడి నుంచి ఆ గుడికి వెళ్తారు, ఆ గుడి నుంచి ఈ గుడికి వస్తారు. అవసరం లేదు. మారవలసింది ఎక్కడుంది? ఎక్కడ మారాలి? హృదయం మారాలి. హృదయం మారాలని నువ్వు ప్రయత్నం చేస్తా అవుతుందా? చాలా మంది క్రైస్తవులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఫాదర్లు ఎట్లా చెప్తారు, అయ్యా నువ్వు ఒకేసారి మానలేవు త్రాగుడు, ఈవేళ ఒక 500 గ్రామ్ 500 తీసుకో. నేను తీసుకోవాలి, ఒక 500 తాగు అంటే 1/2 లీటర్ తాగు ఈవేళ. రేపు 400 త్రాగు. తర్వాత అంతే సింపుల్. తర్వాత ఏమైపోతుంది? అట్లా తగ్గి మొత్తానికి నువ్వేమైపోతావు? మారిపోతావు. నేను చెప్తున్నా, యేసయ్య నన్ను మార్చాడు. ఎవరు మార్చారు? ఇది స్టాండర్డ్. దేవుడు నిన్ను మార్చాలి. క్రైస్తవులారా, ఎవరు మీరు మార్చుకోలేరు. నూతన సంవత్సరంలో కొత్త అలవాట్లు నేర్చుకుంటే తప్పు కాదు, కానీ దేవుడు నన్ను మార్చడని అనుభవానికి తప్పకుండా అవసరం. ఈ మార్పు అనేది, మారు మనసు అనేది దేవుడే మనకి ఇవ్వాలి. దేవుడు చెప్పాడు, నూతన హృదయం మీకు ఇస్తాను. ఏమన్నాడు ఆయన? నూతన హృదయం ఇస్తాడు. జీవితాలు మార్చేవాడు దేవుడు, హృదయాలు మార్చేవాడు దేవుడు. చాలా మంది ఈ మార్పు కొరకు యోగా అంటారు, ఆ భక్తి అంటారు, ఈ భక్తి అంటారు. అన్ని మతాల్లో ఈ మార్పు కొరకు ఎన్నెన్నో ట్రైనింగ్స్ తీసుకుంటున్నారు. ఏ ట్రైనింగ్ సక్సెస్ కాదు. యేసయ్య నీ హృదయం మారుస్తాడు, మార్చాలి. ఆయన ఏమన్నాడు? చిరుతపులి మచ్చలు మార్చుకుంటుందా? అలాంటప్పుడు మీరెట్లా మారుతారయ్యా? మీ వల్ల అవుతుందా? కాదు. నా ఎదుకు రండి, నా ఎదురు విశ్వాసం ఉంచండి, మీ పాపాల విషయంలో పశ్చాత్తాపడండి. నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మిమ్మల్ని మారుస్తాను. కానీ ప్రియమైన వాళ్ళారా, పాపాలు క్షమించేది ఆయన, తదుపరి జీవితం కొరకే హృదయాలు మార్చేది ఆయన. ఇక మూడవ మాట ఏంటంటే, ప్రభువులోకి వచ్చిన తర్వాత పాస్టర్ గారు చెప్పే వాక్యం శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. అంతే. ఎన్ని విషయాలు చెప్పానమ్మా ఇప్పుడు నేను? ఎన్ని విషయాలు చెప్పాను? 3 ముచ్చట్లు. మళ్ళీ చెప్పండి. ఒకటేంటి? పాపాలు ఒప్పుకోవాలి, ఒప్పుకున్న పాపాలు క్షమించాడని నమ్మాలి. తర్వాత ఏం చెప్పాను? ఇటువంటి విశ్వాసంతోనే మనం ప్రభువుని ఆరాధించాలి. బాప్తిస్మంలోనికి మనము సాక్ష్యం ఇవ్వాలి. 2 అయిపోయినాయా? ఇక 3వది ఏంటి? మనకి చెప్పబడే వాక్కును జాగ్రత్తగా వినాలి. ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని దాని ప్రకారం జీవిస్తే మనము నీతిమంతులుగా కొనసాగుతాం. కనుక 2 విషయాలు మీకు క్లారిటీ ఇచ్చాను. నీతిమంతులుగా ఎట్లా అవుతామో, నీతిమంతులుగా ఎట్లా కొనసాగుతాము. ప్రియమైన వారులారా, ప్రభు రాకడ సమీపమున్న దినాల్లో మనం ఉన్నాం.
ఏదో రోజు మన ప్రియ ప్రభు వస్తాడు. ఆ రోజున సంతోషంగా మనం ఆయనతో పాటు వెళ్ళిపోయే ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. కనుక సతీష్ సాక్షి విన్నారు, నా సాక్షి విన్నారు, వాత్సల్య తండ్రి గారు సాక్షి విన్నారు కదా. కనుక పాపాలు క్షమించబడ్డాయని చెప్పుకోవడమే నిజమైన సాక్ష్యం. ఈ లోకంలో దేవుడు చేసే మేళ్ళు అన్ని కలిపితే కూడా దీనికి సరితూగు. మంచిది, దేవుడు ఉద్యోగులు ఇచ్చాడు, మంచిది, సంతోషం. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడా, మంచిది, సంతోషం. దేవుడు ఆయుష్కాలు పొడిగించి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు, మంచిది, సంతోషం. ఇవన్నీ మంచి విషయాలే. కానీ ఈ ఆశీర్వాదాలు, ఈ మేళ్ళు ఏది కూడా పాప క్షమాపణకు సరిపోయేవి కానీ కాదు. కనుక ఈ రాత్రి ఈ థ్యాంక్స్ గివింగ్, ఈ స్తుతి కూటంలో ఈ సంతోషంతో వెళ్ళాలని ప్రభు నామమున నేను కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన మనసులో చేసుకోండి. యేసు ప్రభువా, నేను పాపిని, పై కనబడుతూ నన్ను క్షమించు, మీ రక్తంతో కడిగి నన్ను పవిత్రపరచు. యథార్థంగా నిజమైన ఒప్పుదలలోకి రావాలి. ప్రభు నీ పాపాలు క్షమించి ఆయన రక్తంతో నేను కడిగి నేను శుద్ధి చేసి నీ హృదయాన్ని మార్చి రాబో ఆ లోకములో నిన్ను ఆయన స్వీకరించాలని ఆశిస్తున్నాడు. అటు ఇటు చూడద్దమ్మా, కళ్ళు మూసుకోండి. దేవునికి నీకు మధ్యలో విషయం ఏది? భర్తకి, భార్యకి, ఆటకి, అన్నకి ఎవరికి సంబంధం లేదు. నువ్వు నిజమైన విశ్వాసంలోకి రావాలి. అదే నిన్ను నీతిగా తీరుస్తుంది. ఉచితంగా నువ్వు నీతిమంతుడు అయిపోతావు, నీతిమంతురాలు అయిపోతావు. ఇది సువార్త మర్మం. యథార్థమైన పశ్చాత్తాపం కావాలి. రెండవది, ఎవరైతే పాపాలు ఒప్పుకుని అనుభవంలో ఉన్నారో వారు, ప్రభువా నీవు నా పాపములు క్షమించావని విశ్వాసం ఉంచుతున్నాను, నీకు వందనాలు అని మీ హృదయంలో చెప్పండి. ఒక నిమిషం మౌనంగా ఈ ప్రాముఖ్యమైన గ్రహింపులో మనం ఉండాలని మనం కోరబడుతున్నాం. మీరు ఎక్కడ నిలబడ్డా, బయట ఉన్నా, లోపల కూర్చున్నా, ఇది చాలా ప్రాముఖ్యం. దేవునికి నీకు నూతన సంవత్సరంలో ఈ కార్యక్రమం జరగాలి. దేవుడు ఉచితంగా నేను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా చేస్తానంటున్నాడు. నీ నివాసాన్ని ఈ రోజు నుంచి దీవిస్తానంటున్నాడు. నీతిమంతుల నివాసం దీవించబడుతుంది అంటున్నాడు. బయట ఉన్న వారు కూడా చిన్న ప్రార్థన చేసుకోండి. ఈరోజు నీ జీవితానికి గొప్ప మేలు, మంచి భవిష్యత్తు. ఈ లోకంలో ఎవరికి మంచి భవిష్యత్తు లేదు, దేవుని పిల్లలకు మాత్రమే. మా తండ్రి యేసు ప్రభువారికి నామమున స్తోత్రాలు. ఈ స్తుతి కూడికలో ఎవరు నిజమైన విశ్వాసంలోకి వచ్చారో వారందరూ బట్టి వందనాలు. వారు ఉచితంగా నీతిమంతులుగా తీర్చినావు, మీకు వందనాలు. ఎవరు పాపంలో ఒప్పుకున్నారు వారందరూ మీరు క్షమించాలని విశ్వాసంలో తీసుకురండి. ఇంకెవరు నిర్లక్ష్యంగా ఉన్నారో ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా వారిని సంధించండి, దర్శించండి. మీరు ఏ ఉద్దేశంతో వచ్చారో ఆ గొప్ప ఉద్దేశం ఈ రాత్రి వారి వారి జీవితాల్లో మీరే సఫలపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ప్రేమల మా తండ్రి బిడ్డ సతీష్ని బట్టి, వాస్తులను బట్టి వందనాలు. వారిని ప్రేమించి సంతతిని బట్టి స్తుతిస్తుంటున్నాం. దేవా, అట్లాగే సతీష్ తనకి తోబొట్టు బిడ్డల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. వచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు.
మా మిగిలిన సమయం మీకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి, బిడ్డ వాత్సల్య అట్లాగే సతీష్ దయచేసి రండి. పాపను తీసుకుని మరి ఈ సమయంలో వారికి పాపకు మన పేరు పెట్టబోతుంటున్నాం.